పరికామణి కేసులో సిఐడి ఏం తేల్చింది? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే పరికామణి చోరీకి సంబంధించి జగన్ చేసిన కమెంట్స్ తో మరోసారి రాజకీయం వేడెక్కింది. వైసీపీ అధినేత వ్యాఖ్యలకు మంత్రులతో పాటు కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదన్నారు మాధవ్. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టుకు సిఐడి నివేదిక సమర్పించింది. మరోవైపు ఇదే అంశంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరకామణిలో 72,000 రూపాయల దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడం తప్పా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. రవికుమార్ కుటుంబం 14 కోట్ల ఆస్తులు రాసిచ్చిందన్నారు. 72,000 విలువ చేసే 9 అమెరికన్ డాలర్ నోట్లను చోరీ చేస్తుండగా నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పరకామణి చోరీని జగన్ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నదే కదా, అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా? పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. దేవుడు సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. పరకామణి కేసు విచారణను జగన్ స్వాగతించాలి అన్నారు. లడ్డు పరకామణిపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు, దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి, వాటన్నిటికీ బయటకు తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. ఇవాళ ఆ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున విచారణ చేయాలి, అక్రమార్కులు శిక్షించాలి. పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ స్వయంగా విచారణ జరిపారు. నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు కూడా విచారించారు. చోరీకి సంబంధించిన కేసులో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. పరకామణి కేసు విచారణలో సిఐడి ఏం తేల్చింది, నివేదికలో ఏముందనే అంశం ఆసక్తికరంగా మారింది.